వచ్చేది. పోనీ ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చున్నా అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేవారు. పోనీ రాజధాని అయినా అయిందా? ఏం చెప్పాడు చంద్రబాబు గారు? రాజధాని గురించి సింగపూర్ ను చేస్తానన్నాడు. 3Dలో గ్రాఫిక్స్ చూపించారు, గుర్తుందా? ఏమన్నా గుర్తుందా? 3Dలో సినిమా చూపించాడు చంద్రబాబు గారు రాజధాని గురించి. పోనీ రాజధాని కట్టాడా అంటే అటు చంద్రబాబు గారు కట్టలేదు. పోనీ జగనన్న గారైనా రాజధాని కట్టారా అంటే కట్టారా? ఉందా రాజధాని? జగనన్న గారైతే ఒకటి సరిపోలేవు, మనకు 3 రాజధానులు కావాలి అన్నాడు. పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయిందా? ఏ ఒక్క రాజధాని అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రానికి? మనము తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకోతగ్గ ఒక్క రాజధాని కూడా మనకు లేదు అంటే అది సిగ్గుచేటు కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది సిగ్గుచేటు కాదా? ఈ రోజు వరకు బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం బీజేపీ పార్టీ. పోనీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తే మీరు పొత్తులు పెట్టుకున్న అర్థం ఉంది. బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనీసం 1 కోటో లేకపోతే 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా మీరు పొత్తులు పెట్టుకున్నారంటే అర్థం ఉంది. అది కూడా చేయలేదు. ఎక్కడి నుంచో డబ్బులు తెస్తామన్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు దాచిన డబ్బులో తీసుకొచ్చి ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. వేసారా బీజేపీ పార్టీ? మరి అలాంటి బీజేపీ పార్టీకి ఇటు చంద్రబాబు గారైనా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా బానిసలుగా మారడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి మీరు సిద్ధమయ్యారు. బీజేపీ పార్టీతో మీరు ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి మీరు సిద్ధమయ్యారు అంటే ఎందుకు పెట్టుకుంటున్నారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మనకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు పెట్టుకుంటున్నారా? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చినందుకు పెట్టుకుంటున్నారా? మనకు రాజధాని ఇచ్చినందుకు పెట్టుకుంటున్నారా? లేకపోతే కనీసం మనకు ఏ ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు గారు పొత్తులు పెట్టుకుంటున్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి మరీ ఓట్లు అడగడానికి రావాలి చంద్రబాబు గారు. మరోవైపు జగనన్న గారిని కూడా అడుగుతున్నా. బీజేపీ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు? రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి అవసరం వచ్చిన ప్రతిసారి, అవకాశం వచ్చిన ప్రతిసారి బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదా? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం, ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే కదా రాజశేఖర్ రెడ్డి గారు అంతలా బీజేపీ పార్టీని వ్యతిరేకించారు. ఇదే కదా బీజేపీ పార్టీ ఒక గోత్రా అయినా ఒక మణిపూర్ ఘటనైనా ఇదే కదా నిరూపిస్తున్నాయి. అలా రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీని ప్రతిసారి వ్యతిరేకించారే. మరి అలాంటి బీజేపీ పార్టీతో ఆయన కొడుకై ఉండి జగనన్న గారు ఎలా పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నారో, అక్రమంగా ఎందుకు పొత్తులు పెట్టుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగనన్నకుంది. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకోలేకపోయాడు జగనన్న గారు. రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు రైతులను ఎంత బాగా చూసుకున్నాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతే రాజు, వ్యవసాయం పండుగ, రైతులకు రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, మద్దతు ధరనిచ్చాడు, పెట్టుబడి ధరను తగ్గించాడు. అందుకే కదా ఆ రోజు రైతు అంత బాగా బతికాడు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఎలా ఉంది వ్యవసాయం? ఏమన్నా ఎలా ఉంది వ్యవసాయం? బాగుందా వ్యవసాయం? ఈరోజు అప్పు లేని రైతున్నాడా? అప్పు లేని రైతున్నాడా? మద్దతు ధర ఉందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయినా ఉందా? ఒక్క రకంగా కూడా రైతులను ఆదుకోవడం లేదు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి? 3000 కోట్లతో నేను రైతుల కోసము, రైతుల మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. చేశాడా?
మద్దతు ధర 3,000 కోట్ల నుంచి ఇస్తున్నాడా? ఇంకొక 4,000 కోట్లతో పంట నష్టపోతే ఆ నష్టపరిహారం కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఇస్తున్నాడా 4,000 కోట్ల నుంచి మీకు పంట నష్టపరిహారం? మరి జగనన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడా? జగనన్న సమాధానం చెప్పాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపించాడు. బిడ్డలు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు తప్పించలేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగు ఆయన చెప్పినట్టే చెప్పడానికి ప్రయత్నిస్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఏమైంది? ఉందా ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్? ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాగో లేదు. కన్న తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి కష్టపడి అప్పు సొప్పు చేసి బిడ్డలు చదివించుకుంటే పోనీ చదివిన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? మొన్నటికి మొన్న ఒక దగా డిఎస్సీ వేశారు. జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు మేనిఫెస్టోలో చెప్పిన మాట, ప్రభుత్వ శాఖలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏపీసీ బిఎస్సీ ద్వారా అన్ని భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు జగనన్న గారు.